श्रीराम सहगण रघुनाथं तां सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरतुषे नमः। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्ता नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण భక్తులందరికీ స్వాగతం. గత 3 రోజులుగా పరమానంద ప్రభు మిగతా భక్తులందరి యాత్రలు ఉన్న కారణంగా మనమే చర్చించుకుంటున్నాము. మొదటి రోజు భక్తుల ప్రశ్నోత్తరాలు చర్చించుకున్నాము. నిన్నటి రోజు ఒక ప్రశ్నకి సమాధానంగా ఏ విధంగా శ్రీకృష్ణుని మరియు ఆయన యొక్క అనుయాయులైనటువంటి వృష్ణి, యాదవ, అందక, భోజక, ద్వారకా వాసులందరి యొక్క తిరోధానం అంటే వాళ్ళు తిరిగి వాళ్ళ స్థానానికి ఎలా చేరుకున్న విషయాన్ని మహాభారతం మరియు భాగవతంలో ఎలా చెప్పారు, ఎందుకు చెప్పారు అనేటువంటి విషయాల గురించి మనం సంక్షిప్తంగా చర్చించుకున్నాము. సో ఇవాళ నిన్న చాలా మంది భక్తులు చాలా ప్రశ్నలు అడగాలనుకున్నారు, అడగలేకపోయారు టైం లేకపోవడం వల్ల. ఈ రోజు కూడా గత 2 రోజుల్లాగానే భక్తుల యొక్క ప్రశ్నలకి సమాధానం రూపంలో చర్చించుకుందాము. నెక్స్ట్ వచ్చే వారము విజయదశమి రాబోతుంది. ఆల్రెడీ నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి. అన్ని చోట్ల అందరూ దుర్గాదేవి యొక్క ప్రతిరూపాన్ని, ఆమె విగ్రహాన్ని పూజిస్తున్నారు. 9 రోజులు వరుసగా దుర్గాష్టమి వరకు పూజిస్తారు. ఆ తర్వాత విజయదశమి, శ్రీరాముని యొక్క విజయం రావణాసురి పైన. ఆ తర్వాత వెంటనే 4వ రోజు దామోదర మంత్ స్టార్ట్ అవుతుంది, కార్తీక మంత్. మన దక్షిణ రాష్ట్రాలలో తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో మనకి కార్తీక మాసము దీపావళి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే అమావాస్య మరుసటి రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ఉత్తర రాష్ట్రాలలో వాళ్ళు పౌర్ణమిని ఆధారంగా నెల స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మన గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో కూడా 15 రోజుల ముందు ఆ మాసం మొదలవుతుంది, అంటే పౌర్ణమి నుంచి. దానికి 2 కారణాలు. ఒకటి, మనమేమో అమావాస్య అంతా పాటిస్తాము. ఇక్కడ ఉత్తర రాష్ట్రాలలో పౌర్ణిమ అంతా పాటిస్తారు. దానికి తోడు ఉగాది కంటే ఒక 15 రోజుల ముందు చైతన్య మహాప్రభు వారి ఆవిర్భావం ఉంది కాబట్టి చైతన్య మహాప్రభు జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ సమయం నుంచి మాసాల యొక్క గణన లెక్కబెడతారు. కాబట్టి ప్రతి నెల ఒక 15 రోజుల ముందు స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా దీపావళి నుంచి స్టార్ట్ అవ్వాల్సిన కార్తీక మాసము శరత్ పూర్ణిమ నుంచి మొదలవుతుంది. అక్కడి నుంచి 1 నెల పాటు ప్రతిరోజు చిన్ని కృష్ణుని యొక్క రూపమైనటువంటి దామోదరునికి స్పెషల్ పూజలు,
దీపాలంకరణ, దీపార్చన, దీపార్పణ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ప్రతిరోజు సత్యవర్త ముని ద్వారా రచించబడినటువంటి దామోదరాష్టకము 8 పద్యాలను చదివి భగవంతునికి మనస్ఫూర్తిగా ప్రార్థనలు అర్పించుకుంటారు. సో, ఇలా చాలా ఫెస్టివల్స్ రాబోతున్నాయి. ఆ తర్వాత మోక్షద ఏకాదశి అంటే గీతా జయంతి. భగవంతుడు శ్రీకృష్ణుడు అర్జునునికి గీతని చెప్పిన రోజు మహాభారత యుద్ధ ప్రారంభంలో. ఆ తర్వాత గీతా జయంతిని పురస్కరించుకొని డిసెంబర్ మాసం మొత్తం మన భక్తులందరూ భగవద్గీతను డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దేశం నలుమూలలా, ప్రపంచం నలుమూలలా. సో, ఇలా చాలా ఉత్సవాలు మున్ముందు రాబోతున్నాయి. ఆ దీపావళి సమయంలో గా తర్వాత గోవర్ధన్ పూజ కూడా ఉంటుంది. భగవంతుడు గోవర్ధనాన్ని ఎత్తిన రోజు. ఆ తర్వాత అదే సమయంలో శ్రీల ప్రభుపాదుల వారి తిరోభావ దివస్ కూడా ఉంటుంది. ప్రభుపాదుల వారు వైకుంఠానికెళ్ళిపోయిన రోజు. అదే సమయంలో దీపావళి గడిచిన మేబీ 4, 5 డేస్‌లో ఉంటుంది. సో, ఇలా భక్తులకి చాలా ఫెస్టివల్స్ నెక్స్ట్ 2, 3 మంత్స్‌లో రాబోతున్నాయి. సో, అన్నింటికి తయారుకండి. సో, ఇవాళ కూడా భక్తుల యొక్క ప్రశ్నలను బట్టి మనం చర్చించుకుందాము. సో, మొదలగా సరోజన మాతాజీ. హరే కృష్ణ. సరోజన మాతాజీ అన్‌మ్యూట్ చేసి మీ ప్రశ్న అడగండి. అన్‌మ్యూట్ చేయగలుగుతున్నారా లేదా? ఓకే. హరే కృష్ణ ప్రభుజీ, దండోత ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. నేను చేయలేపింది ఈ రోజు మీరు చదివిపిస్తారు కదా ప్రభుజీ, ఆహా! దాని గురించి ఇప్పుడు లేపాను ప్రభుజీ. వాళ్ళింకా ఏమీ డిసిషన్ తీసుకోలేదు. నెక్స్ట్ ఏం పుస్తకం చదవాలని చెప్పేసి ఏం డిసిషన్ తీసుకోలేదు. కాబట్టి నన్నే సరే మామూలుగా ప్రభుజీ. క్లాస్ తీసుకోమని చెప్పారు ఈ 3 రోజులు. ఆ, సో, ఎలాగో డివోటీస్ చాలా మంది చాలా ప్రశ్నలుంటాయి. అన్నీ మనం కవర్ చేయలేం కాబట్టి, వాళ్ళ ప్రశ్నలేమైనా ఉంటే తీసుకుందామని చెప్పేసి నేను సరే మీ ప్రభుజీ. ప్రశ్నలను బట్టి ఆధారంగా మనం ఇప్పుడు చర్చించుకుందాం. చాలా చక్కగా చెప్తున్నారు ప్రభుజీ. ముందొచ్చే ఫెస్టివల్ గురించి కూడా చెప్తే ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతారు కదా ప్రభుజీ. అవునవును. దామోదర మాసము ఇంకా అన్ని ముందు వస్తుంటాయి కదా. హ్మ్. చాలా బాగా చెప్తున్నారు ప్రభుజీ. కొన్ని తెలియని విషయాలు కూడా అసలు మాకు ఎంతో తెలుస్తుంది అనుకుంటాం కానీ మనకు తెలిసింది ఆవగింజంతా కూడా కాదు ప్రభుజీ. ఎన్నో విషయాలు చెప్తున్నారు ప్రభుజీ. మీ పర్లేదు. ఓపికకు, మీ చెప్పుడుకు చాలా ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు. నాకు టైం వచ్చినప్పుడు చదివేందుకు ఛాన్స్ ఇవ్వండి ప్రభుజీ. అట్లాగే. హరే కృష్ణ. సుచరిత మాతాజీ. యెస్ మాతాజీ. మాట్లాడండి. సిగ్నల్ ప్రాబ్లం. మీ మాటలు వినిపించట్లేదు. హలో. ఫోన్ దగ్గరగా పెట్టుకొని కొద్దిగా గట్టిగా మాట్లాడు. హలో. హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ. భాగవతం పారాయణం చేసేటప్పుడు ఒక చిన్న డౌట్ వచ్చింది గురూజీ. అది అంటే మీరు చెప్పారు కదా, ఇంట్లో చదువుకుంటా ఉన్నాను అంటే ఒక కృష్ణ భక్తుడిలోకి మనం ఎంటర్ అయ్యేటప్పుడు అదే మామూలుగా సాంగత్యం అనేది కృష్ణ భక్తులతో నాకు వస్తుంది. మీ క్లాసులు వినాక నాకు అంటే ఫస్ట్ క్లాస్ నిన్నే విన్నాను. అంటే ఫస్ట్ వినంగానే అంటే నా పర్సనల్ చెప్పేంత కూడా అదే ఐ మీన్ అదే దేవుడు అదే లీల చెప్పేంత మీ క్లాస్ నాకు అంత నచ్చింది. ఇన్స్పైర్ అయ్యాను. అంటే జీవితంలో ఇంకా ఆయన ద్వారా మనం ధర్మంగానే ఉండాలి అని భగవద్గీత చెప్తే, అంటే భగవద్గీత అనేది దేవుడు చెప్పిన అది మనకి అర్థం అవుతుంది. కానీ మీ క్లాస్ విన్నాక నాకు ఈ మార్గంలోనే వెళ్ళాలి అనే దృఢ సంకల్పం ఎక్కువ పెరిగింది. అదే విధంగా ఇప్పుడు కృష్ణుడి భక్తిలో ఎంటర్ అయినప్పుడు మనకు తిలకం పెట్టుకుంటారు అమ్మాయిలు. అంటే ఏ విధంగా అది భక్తి మనకి కొంచెం పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది కదా గురూజీ. అది ఎలా మార్చుకోవాలి? అంటే మన నడవడిక అంటే ట్రెడిషనల్ వేర్, నేను మామూలుగానే ట్రెడిషనల్ ఉంటుంది. అంటే ఎలా
జీవించాలి కొంచెం అలా చెప్తారా స్వామి? ఇప్పుడు మేము ఉమ్, మొదట్లో భక్తికి వచ్చినప్పుడు ఉమ్, మా భక్తి గురించి చెప్పిన వాళ్ళందరూ ఇవన్నీ చెప్తారు అన్నట్టు. మనం భక్తుల ఉమ్, మధ్యలో ఉన్నప్పుడు ఎలా ఉమ్, నడుచుకోవాలి, ఎలాంటి వేషధారణ పాటించాలి, ఉమ్, ఎలా ఉండాలి అని చెప్పేసి. మామూలుగా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎవరికైనా సరే భక్తులకి ఉమ్, భక్తిలో వచ్చిన తర్వాత ఉమ్, మనల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసము ఉమ్, 4 నియమాలు పాటించాలి. ఉమ్, నో మీట్ ఈటింగ్, నో ఇంటాక్సికేషన్, ఉమ్, ఆ తర్వాత ఉమ్, ప్రతిరోజు ఉదయం లేవగానే స్నానం చేయడం, ఫ్రెష్ క్లోత్స్ అంటే ఉతికిన బట్టలు వేసుకోవడం, ఉమ్, తర్వాత మంచిగా ముఖానికి మంచిగా తిలకం పెట్టుకోవడం, ఉమ్, మంచిగా క్లీన్ గా ఉంచుకోవడం, మగవాళ్ళు అయితే నీట్ గా షేవ్ చేసుకుని నీట్ గా ఉండడం. అంటే వాళ్ళు చూడగానే ఎంతో బాగా కనిపించాలి. ఎవరైనా సరే ఒక భక్తుల్ని చూస్తే వాళ్ళకు భక్తి పట్ల భగవంతుని పట్ల ఆకర్షణ కలిగే విధంగా భక్తులు వాళ్ళని వాళ్ళు ప్రజెంట్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మనము 10 మందిని భక్తి చేయడానికి ఇన్స్పైర్ చేయగలం. ఇప్పుడు చైతన్య మహాప్రభు జగన్నాథ్‌పురిలో ఉన్నన్ని సంవత్సరాలు ప్రతి సంవత్సరము రథయాత్రకి ఆయన భక్తులందరూ ఇక్కడ మాయాపూర్, తర్వాత నవద్వీప్, కులీనా, శాంతిపూర్, జాజీగ్రామ్ ఇలా అన్ని చుట్టుపక్కల మాయాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలన్నిటి నుంచి భక్తులు తండోపతండాలుగా వచ్చేవాళ్ళు. రథయాత్రకి వచ్చి అక్కడి నుంచి దీపావళి వరకి 4 మాసాలు పూర్తిగా జగన్నాథ్‌పురిలో ఉండేవాళ్ళు. వాళ్ళ కుటుంబంతో సహా వచ్చేవాళ్ళు. తిరిగి వెళ్తున్నప్పుడు మహాప్రభు అందరికీ కృతజ్ఞతలు చెప్పేవాళ్ళు. అలా చెప్పే క్రమంలో ఒక కులీనా గ్రామం భక్తులు వాళ్ళు అడిగేవాళ్ళంట మహాప్రభుని. హే ప్రభు, భక్తుడు అంటే ఎవరు? వైష్ణవుడు అంటే ఎవరు? అప్పుడు మహాప్రభు ఏం చెప్పేవాళ్ళంటే ఫస్ట్ ఎవరైతే భగవంతుని నామాన్ని జపిస్తారో వాళ్ళు భక్తులు అని చెప్పి. రెండో సంవత్సరం కూడా వాళ్ళు అదే ప్రశ్న అడిగారు, భక్తులు అంటే ఎవరు అని. అప్పుడు ఎవరైతే భగవంతుని నామాన్ని ఎప్పుడు జపిస్తూ ఉంటారో, ఎప్పుడు భగవంతుని గురించే ఆయన నామ రూప గుణాల గురించే చర్చించుకుంటారో అలాంటి వాళ్ళు భక్తులు. మూడో సంవత్సరంలో ఎవరినైతే చూస్తే మిగతా వాళ్ళకి సాక్షాత్తు పూర్తిగా దండవత్ ప్రణామం చేయాలి అనిపించే విధంగా ప్రవర్తిస్తారో వాళ్ళు విష్ణు భక్తులు, అది కృష్ణ భక్తులు అని చెప్తారు. అంటే వాళ్ళని చూడగానే మిగతా వాళ్ళకి అర్థం అయిపోవాలి, సో వీళ్ళు కదా కృష్ణ భక్తులు అని. అలాంటి ఆ అలాంటి ప్రవర్తనతో భక్తులు ఉండాలని చెప్పేసి చెప్తారు. దానికోసం ఇంకా ఇవన్నీ ఏంటంటే మనల్ని చెడు నుంచి కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ. మెడలో కంటిమాల ధరించడము, నుదుటిపైన తిలకం పెట్టుకోవడము, ఇంకొంచెం వీలైతే శరీరంలో 12 భాగాల్లో 12 తిలకాలు పెట్టుకుంటారు అందరూ. ప్రభుజులు అయితే 12 భాగాలు పెట్టుకుంటారు, మాదయ్యలైతే 4 పైన. తర్వాత ఇవన్నీ ఏంటంటే మనల్ని రక్షించుకోవడం కోసం, మనల్ని మనం గుర్తు చేసుకోవడము. అరే నువ్వు వైష్ణవ తిలకం పెట్టుకుంటున్నావు, వైష్ణవ కంటిమాల పెట్టుకుంటున్నావు, నీ యొక్క ప్రవర్తనలో, నీ యొక్క వేషభూషణలో, తర్వాత నీ యొక్క ఆహార నియమాలలో జాగ్రత్త పాటించాలి. నువ్వు తినేప్పుడు ఆలోచించాలి, నువ్వు కంటిమాల ధరించావు కాబట్టి చెప్తారు వాళ్ళు. కంటిమాల ధరించిన తర్వాత ఆ కంఠంలోకి ఎలాంటి పదార్థాలు భగవంతునికి నైవేద్యం పెట్టకుండా ఎలాంటి పదార్థాలు కూడా స్వీకరించకూడదు అని చెప్పేసి చెప్తారు. అంటే ఒకసారి మన భక్తిలోకి వచ్చిన తర్వాత మెల్లమెల్లగా ఇవన్నీ అలవర్చుకోవాలి. సో మనం భగవంతుని ప్రసాదం మాత్రమే స్వీకరించాలి, భగవంతుని నామోచ్చారణ చేయాలి, పాటలు పద్యాలు చాలా ఉంటాయి, శ్లోకాలు కానీ భజనలు కానీ అలాంటి పాడుకోవచ్చు, అలాంటి వినాలని చేసే వినాలచ్చు. అంటే మెల్లమెల్లగా యాక్చువల్గా భక్తి అంటే ఇప్పుడు ఎవరైనా బ్రతుకుతారు, అందరూ బ్రతుకుతున్నారు. కానీ భక్తి అనేది ఏంటంటే నేను భగవంతుని యొక్క భక్తుడుగా బతకాలని నిశ్చయం తీసుకోవడం, అలాంటి దృఢ సంకల్పాన్ని తీసుకోవడం. ఎందుకు అంటే మనకి ఆచార్యులు చెప్తారు, మానవ జీవితంలో పొందగలిగేటువంటి మహద్భాగ్యము ఇది ఒకటే. దీనికి మించి దానికి భౌతిక ప్రపంచంలో చాలా వ్యక్తులు చాలా సంపాదించుకుంటారు,
ఒకసారి మానవ జన్మ పోయిన తర్వాత మళ్ళీ 84 లక్షల జీవరాశులన్నీ తిరిగిన తర్వాతనే మళ్ళీ మనం మనిషిగా పుడతాము. అప్పటి వరకు ఎంత టైం అవుతుందో తెలీదు. ఏదైతే ఈ జన్మ మనకు వచ్చిందో ఈ జీవితాన్ని మనం సద్వినియోగపరుచుకొని భగవంతుని యొక్క నిత్య పార్షదునిగా మారాలి. ఈ అవకాశం వేరే జన్మలలో లేదు అని చెప్పేసి మనకి గురువులు కానీ, శాస్త్రం కానీ, ఆచార్యులు కానీ చెప్తున్నారు. సో దీనికోసము శ్రీమద్ భాగవతము 11వ స్కందంలో ఒక శ్లోకం ఉంది. చాలా మంచి శ్లోకము. లబ్ధ్వా సుదుర్లభమిదం బహుసంభవాంతే. ఒక జీవుడికి ఎన్నో రకాలుగా జన్మ లభించవచ్చు, కానీ ఒక మనిషి రూపేణ జన్మ పొందడము చాలా రేర్, చాలా అరుదు, అంత ఈజీ కాదు. లబ్ధ్వా సుదుర్లభం, అది చాలా రేర్. మానుష్య మర్తదం అపీహధీరా. మానుష్యం, ఒక మానుష్య జన్మ లభించాల చాలా తేడా, చాలా డిఫికల్ట్. ఎందుకంటే అర్థదం, అది చాలా ఉపయోగపడింది. ఎందుకంటే ఈ మనిషి జన్మలోనే మనం భక్తి పాటించి భగవంతుని సాన్నిధ్యాన్ని పొందే అవకాశం ఉంది. మిగతా జన్మలో అంత సులువు కాదు. కుదురుతుంది, బట్ చాలా కష్టపడాలి అక్కడ. ఇక్కడైతే చాలా తేలిక. మానుష్య మర్తదం అనిత్యం అపీహధీర. ఈవెన్ అనిత్యం అంటే చాలా కాలం వరకు మనం జీవించకపోయినా కూడా, మన జీవిత వయోపరిమితి చాలా తక్కువ అయినప్పటికీ కూడా ఇది చాలా అర్థదం, చాలా ఉపయోగపడేటువంటి జన్మ. తూర్ణం యతేత నపతేద్ అనుమృత్యు యావత్ నిశ్రేయసాయ విషయ కలు సర్వదాస్య. విషయ అంటే భౌతిక సుఖాలు ప్రతి జీవరాశికి ఉన్నాయి. ప్రతి జీవరాశి కూడా ఈ భౌతిక సుఖాలని పొందుతూనే ఉన్నాయి. మానవ జీవితం కూడా భౌతిక సుఖాల కోసమే వెచ్చిస్తే అలాంటి వ్యక్తి ధీరుడు కాలేడు. ఒక బుద్ధిమంతుడైన వ్యక్తి భక్తి అనే దృఢ సంకల్పాన్ని తీసుకొని వాళ్ళ జీవితాన్ని ఎప్పటి వరకైతే మన హృదయంలో శ్వాస ఉంటుందో అప్పటి వరకు మనం ఈ ప్రయత్నం చేయాలని చెప్తున్నారు ఇక్కడ. తూర్ణం యతేత నపతేత్ అనుమృత్యు యావత్. మృత్యు వచ్చే వరకు పూర్తిగా మనసా వాచ కర్మణ తూర్ణం యతేత. యతేత అంటే కష్టపడాలి. పూర్తిగా మనసా వాచ కర్మణ కష్టపడాలి. దేనికోసము? నిశ్రేయసాయ, భగవంతుని యొక్క సాన్నిధ్యం. విషయ కలు సర్వదాస్య. ఇప్పుడు విషయ సుఖం కోసము మన జీవితాన్ని వెచ్చించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విషయ సుఖం అనేది ప్రతి జీవరాశిలో ఉంటుంది. ఎన్నో జన్మల్లో మనం విషయ సుఖాన్ని అనుభవిస్తూ వస్తూనే ఉన్నాము. కనీసం ఈ ఒక్క జన్మ భగవంతుని సేవని పొందడం కోసము వెచ్చిద్దాము అని చెప్పేసి భగవద్గీత 11వ స్కందంలో శ్రీకృష్ణుడు స్వయంగా ఉద్ధవునికి చెప్తాడు. ఎవరో చెప్పట్లేదు ఈ విషయం, శ్రీకృష్ణుడే స్వయంగా చెప్తున్నాడు ఉద్ధవునికి. గురూజీ మళ్ళీ పరీక్షిత్ మహారాజుకి చెప్తారు కదా, అంటే 7 రోజులు పాము కాటుకి అదే కూర్చొని స్వామి చెప్తున్నప్పుడు అప్పుడు నాకు ఇంకా చివరి శ్వాస వరకు ఏం చెప్పాలో అని, ఇంకా నాకు మంచిది అంత వినయంగా మనం అడగాలి కదా. ఇప్పుడు ఏ గురువునైనా సరే ముందు వినయంతో మనం అడగాలి అని చెప్తారు కదా. ఆయన కూడా ఒక ఎగ్జాంపుల్ కదా స్వామి మనకి ముందుకు వెళ్ళడానికి. పరీక్షిత్ మహారాజు, అర్జునుడు, భగవద్గీతలో అర్జునుడు కానీ, భాగవతంలో పరీక్షిత్ మహారాజు కానీ, వీళ్ళందరూ మంచి ఉదాహరణలు మనకు. ఫస్ట్ మనము వాళ్ళు ఏం అడిగారు, వాటికి సమాధానాలు ఏమొచ్చాయని చెప్పేసి విని అర్థం చేసుకొని, ఇంకా మనకి సంశయాలు ఉంటే మన చుట్టూ ఉన్న గురుజనానికి మన ప్రశ్నలు అడిగి ఆ సంశయాలను దూరం చేసుకొని భక్తిని పూర్తిగా అర్థం చేసుకొని పాటించినప్పుడు మనకి ఎలాంటి సందేహాలు ఉండవు. అదే శృంగి ఇదంతా పాము కాటు వేసి నాకు శిక్ష ఎందుకు వేయలేదు పరీక్షిత్ మహారాజు అక్కడికి వచ్చి అనుకోవడం, అంటే ఆ విధంగా మనం మలుచుకోవడం అనేది ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అని నా డౌట్ కి నిన్న చదవంగానే అర్థమైంది గురూజీ. మీతో ఒకసారి క్లారిఫికేషన్ చేసుకుందాం. చనిపోబోతున్నప్పటికీ కూడా ఆయన చింతించలేదు. దాన్ని ఒక అవకాశంగా తీసుకొని భగవంతుని సేవ చేయాలని దృఢ సంకల్పం తీసుకున్నాడు. ఆ 7 రోజులు భాగవతాన్ని విని భగవద్ధామానికి వెళ్ళిపోయాడు. ఆయన కంటే మంచి ఉదాహరణ
అంటే మన జీవితంలో వచ్చే కష్టాలు చిన్న చిన్నవే. ఆయనకు వచ్చిన కష్టంతో పోల్చుకుంటే మన కష్టాలు చిన్న చిన్న, ఆయనకి మృత్యువే వస్తుంది 7 రోజుల్లో. ఆ, అయినప్పటికి కూడా ఆయన ఏమాత్రం చెల్లించకుండా పూర్తి నిష్ఠతో భాగవతాన్ని శ్రవణం చేశాడు. అదే కాబట్టి ఆయన ఆ సద్గతి లభించింది. ఇప్పుడు భగవద్గీత భాగవతం చదివిన తర్వాత చదివిన ముందు ఒక జీవితం ఒకలాగుంటుంది. కానీ దాంట్లో అడుగు పెట్టే ఆ అడుగు ముందుకు వేయడమే ముందుకు రావడం లేదు. ఇప్పుడు ఆయన చెప్పినట్టు అదే కలిపురుషుడు చెప్పినట్టు నవ్వుతాడు కదా ఆయన చూడంగానే. అందరూ దైవనామ స్మరణలోనే ఉంటాడు, నాకు ఈ బాధ ఏమి ఉండదు, అందరూ వైకుంఠానికి వచ్చేస్తారు కృష్ణుడి దగ్గర కనుక్కొని చిన్నగా నవ్వుతారు కదా. నాకు ఇప్పుడు అర్థం అవుతుంది, అంటే ఇంత బలవంతంగా వేరే వాళ్ళు ప్రేరేపించినా కూడా వాళ్ళు రమ్మంటే కూడా రావడం లేదు స్వామి. మా ఫ్రెండ్స్ ఉమ్. పిచ్చి భగవద్గీత పిచ్చి అని సరే వాళ్ళకి ఎప్పుడు పర్లేదండి. మీరు మంచిగా పాటించండి, ప్లస్ వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. మిమ్మల్ని చూస్తారు, వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు. ఒక్కో 2 రోజులు కాదు, వాళ్ళకు 1 సంవత్సర కాలం పట్టొచ్చు. 1 సంవత్సరం తర్వాత వాళ్ళలో మనసు మారే అవకాశం ఉంది. వెంటనే ఎవరు మారరు. అవునవును స్వామి. 1 సంవత్సర కాలం మిమ్మల్ని చూస్తే అరే నిజంగా చేయొచ్చు కదా, ఇలా కూడా జీవించు కదా అని వాళ్ళకి అనిపించినప్పుడు వాళ్ళు నిదానంగా మారుతారు. నాకేంటంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ నుంచి నేను బయటకు తీసుకొస్తానంటే వాళ్ళకి నమ్మకం, అదే నాలో వాళ్ళకి నమ్మకం చూపించాలని ఫస్ట్ నేను ప్రూవ్ చేసుకోవాలి కదా గురూజీ. నేను భక్తి మార్గంలో కనిపించి పాజిటివ్ గా ఉంటేనే వాళ్ళు నా దగ్గరకు వింటారు అనే ఉద్దేశంతో అడుగుతున్నాను. పర్లేదండి. చూడండి, అప్పుడప్పుడు కలిసినప్పుడు ప్రసాదం ఇవ్వండి. మెల్లమెల్లగా ప్రసాదం తింటూ వాళ్ళకి అర్థమవుతుంది భక్తి అంటే ఏదో సెంటిమెంటల్ కాదు, దీని వెనకాల కూడా నా చాలా సజెషన్స్ ఇంతకు ముందు తీసుకునే వాళ్ళు గురూజీ. ఇప్పుడు ఏంటంటే నీకు పిచ్చి పీక్స్ వెళ్ళిపోయింది, ఎక్స్ట్రీమ్ లో ఉన్నావు అని. సరే టైం పట్టుద్ది, ఓకే ఓకే యాక్సెప్ట్ చేశాను, సరే సరే అనుకుంటా. నో ప్రాబ్లం. ఇది చాలా కలియుగంలో చాలా రేరు. దాని గురించి మనం కామన్. చర్చించుకున్నాం కదా, ఒక 2 రోజుల ముందు దాని గురించి చర్చించుకున్నాము. కలియుగం అంటే యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే అధర్మాన్ని ధర్మంగా స్వీకరిస్తారు, ధర్మాన్ని అధర్మంగా మన స్వీకరిస్తారు. క్లాస్ లో కూడా మాట్లాడుకుందాం మనం. అది కలియుగం యొక్క ప్రథమ లక్షణం. సో అది న్యాచురల్. అలా జరగకపోతే ఆశ్చర్యపడాలి, కానీ అలా జరిగితే ఆశ్చర్యపడిన అవసరం లేదు. ఇప్పుడు గురూజీ నేను కంటిమాల ధరిస్తే రూల్స్ అనేవి కొంచెం, అంటే మనం ఇప్పుడిప్పుడే ఎంటర్ అవుతున్నాం కాబట్టి భక్తి మార్గంలోకి, మనం ఇంకా స్వామిని పరమాత్మలు ఇంకా చూడడం మొదలు పెట్టాం కాబట్టి ఫస్ట్ స్టెప్ కాబట్టి నాకు కంటిమాల కాకుండా ఈ తిలకం పెట్టుకొని ట్రెడిషనల్ గా ఉండి మంచిగా పాజిటివ్ వైబ్ తో అదే శుద్ధిగా ఉంటే సరిపోతుందా? ప్రస్తుతానికి తిలకం పెట్టుకోండి. కొంతకాలం తర్వాత ఎప్పుడైతే నిశ్చయించుకుంటారో, ఇక ఆన్యం గాలి తినకూడదని నిశ్చయించుకుంటారో అప్పుడు కంటిమాల ధరించండి. సరే సరే. కుదిరినప్పుడల్లా భగవంతుని నైవేద్యం పెట్టండి మంచిగా చేసి. నైవేద్యం పెట్టి దాన్ని స్వీకరించమని నిన్న క్లాస్ లో చెప్పుకున్నాం మనం. అది పెట్టాను. అంటే స్వామికి నాకు అనిపించింది ఏంటంటే పాలు అటుకులు అవి మనం పెట్టుకొని మనం స్వీకరించవచ్చు. అలాగే నైట్ టైమ్స్ స్వామికి ఏదన్నా చిన్న బెడ్ లాగా తయారు చేయొచ్చు, ఉయ్యాలాగా చేతుల్లో ఊపుకొని అలాగే ఏమైనా చేసుకోవచ్చా గురూజీ? మీకు కుదిరితే చేయండి, మీకు అంత టైం ఉండి మీకు అంత ఇష్టం ఉంటే చేయొచ్చు. సరే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఓకే, నెక్స్ట్ చెల్లారత్నం మాతాజీ. మీరు ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు మీ హ్యాండ్ ని తీసేయండి. సరోజన మాతాజీ కూడా మీ హ్యాండ్ తీసేయండి. చెల్లారత్నం మాతాజీ మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మీరు క్లాస్ బాగా చెప్తున్నారు, అన్ని మాకు తెలియలేని విషయాలు కూడా మేము అన్ని తెలుసుకుంటున్నాము. చాలా చాలా బాగా చెప్తున్నారు. ఇంకా ఏవేవో అడగాలనుకుంటున్నాను. తర్వాత ఇది మళ్ళీ ఎప్పుడు బృందావనం వెళ్తానికి మళ్ళీ ఎప్పుడు వెళ్తారు ప్రభుజీ? మీరు ఈ విషయాన్ని ప్రణవానంద పడుని అడగండి, నాకు తెలియదు. అలాగే అలాగే ప్రభుజీ. తెలియలేని విషయాలు ఎన్నెన్నో చెప్తున్నారు ప్రభుజీ, మాకని ఏమి తెలియవు. ఇవి చెప్తుంటే మేము అన్ని తెలుసుకుంటున్నాం, కొత్త కొత్తగా అన్ని తెలుసుకుంటున్నాము. కొన్నేళ్ల క్రితం నాకు కూడా ఏం తెలియదు. నేను కూడా అందరి దగ్గర విని నేనైతే విన్నానో చెప్తున్నాను. మీరు కూడా వాటిని అర్థం చేసుకుని మీరు ఇంకో 10 మందికి చెప్పండి. అలాగే ప్రభుజీ. విషయాలన్నీ అందరికీ అయితే అర్థమవుతాయి. ఒక విషయం ప్రభుజీ, అయితే ఇక్కడ సాగర్ నగర్ ఉంది కదా ప్రభుజీ, వైజాగ్ లో సాగర్ నగర్ ఉంది, ఇస్కాన్ టెంపుల్. హలో ప్రభుజీ.
చెప్పండి. అయితే అక్కడ మా అక్క కొడుకు మలేషియాలో ఉన్నాడు. ఆ బాబుకి తెలిసిన రఘువంశీ అని ఇక్కడ ఒక అతను ఉన్నారు, ప్రభుజీ. ఆ ప్రభుజీ చెప్పారు, నాకు ఫోన్ చేసి మాట్లాడారు. అయితే ఈవేళేమో ఇక్కడ కూరవనపాలెం దగ్గర క్లాసు అదే భజన ఏదో పెట్టుకుంటారట. అది అంటే నాకు దూరం లేండి ఇస్కాన్ టెంపుల్. అయితే ఇక్కడ సాయంత్రం క్లాస్ ఏదో ఉందని అన్నారు, రమ్మని చెప్పారు. అంటే ఎక్కడికి వెళ్తానికి ఇక్కడ ఏం ఉండవండి. మనం ఇస్కాన్ టెంపుల్ దూరం, తర్వాత ఏమైనా 10 మంది కూడి ఏమైనా చెయ్యాలన్నా చెందాలన్నా ఇక్కడ అంత దూరం. అప్పుడు అక్క కొడుకు చెప్తే ఇక్కడ సాయంత్రం రమ్మని చెప్పారు ప్రభుజీ. పర్లేదండి. కృష్ణుడిదే పండగ రోజు వెళ్ళండి. ఇస్కాన్ మామూలు టెంపుల్. రోజు వెళ్ళకపోయినా సరే పండగ రోజు వెళ్ళండి. వాళ్ళకి అడగండి, ఆన్లైన్ లో క్లాస్ ఉంటే లింక్ అవును పంపిస్తాను ప్రభు. అని చెప్పి అడగండి. అలాగే ప్రభుజీ, అలాగే ప్రభు. అలాగే అటెండ్ అవ్వండి. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. రాధికా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నేను ఏంది అడగాలనుకుంటే కారణోకదాశాయి విష్ణువు, గర్భోదకాశాయి విష్ణువు, ఇంకోటి క్షీరోదకశాయి విష్ణువు అంటారు కదా ప్రభుజీ. అయితే కారణోదకశాయి విష్ణువు నుంచి ఈ గర్భోదకశాయి విష్ణువు, క్షీరోదకశాయి విష్ణువు వస్తారా ప్రభుజీ? కారణోదకశాయి విష్ణు మన బ్రహ్మాండానికి వెలుపల ఉంటారు. అంటే కారణోదకశాయి విష్ణు ద్వారా ఆ కోటాను కోటి బ్రహ్మాండాలన్నీ ఉద్భవిస్తాయి. ఆయన అన్ని బ్రహ్మాండాలకి వెలుపల ఉంటారు. ఆ తరువాత ఆయన గర్భోదకశాయి విష్ణుగా మారి ప్రతి బ్రహ్మాండంలోకి ప్రవేశిస్తారు. ప్రతి బ్రహ్మాండంలో ఒక్కొక్క గర్భోదకశాయి విష్ణు ఉంటారు. ఒక్కొక్క యూనివర్స్ లో ఒక్కొక్క గర్భోదకశాయి విష్ణు ఉంటారు. సో ఆ తర్వాత పిక్చర్ కోసం చూస్తున్నాను. ఇది కూడా ఓకే, క్లియర్ గా లేదు. బట్ ఎనీవే మనకి ఒక చిన్న అర్థం కావడం కోసము ఈ పిక్చర్ చూపిస్తాను. స్క్రీన్ షేర్. ఇప్పుడు ఒక పిక్చర్ ఉంది కదా ఇక్కడ. ఇక్కడ కారణోదకశాయి విష్ణు ఉన్నారు. ఆయన నుంచి ఇట్లా ఒక ఎల్లోగా ఉన్నాయన్ని బ్రహ్మాండాలు. ఇవన్నీ ఒక బ్రహ్మాండం. సో దెన్ ఇది ఒక బ్రహ్మాండము. ఈ బ్రహ్మాండంలోకి కారణోదకశాయి విష్ణు గర్భోదకశాయి విష్ణుగా ప్రవేశించారు. ఇదే విధంగా ప్రతి బ్రహ్మాండంలో ఒక గర్భోదకశాయి విష్ణు ఉంటారు. ఆయన నాభి నుంచి ఒక కమలం వస్తుంది. ఆ కమలం పైన బ్రహ్మదేవుడు పుడతాడు. తర్వాత కమలం మధ్యలో ఇంకొక విష్ణుమూర్తి ఉంటారు. ఆయన పేరు క్షీరోదకశాయి విష్ణు. ఆయన ఉండేది ధ్రువలోకంలో. మనం ఆకాశంలో చూస్తే కనుక ఉత్తర దిశన మనకు ధ్రువ నక్షత్రం ఉంటుంది. ఆ ధ్రువ నక్షత్రం లోపట క్షీరోదకశాయి విష్ణు ఉంటాడు. ఒక క్షీరసాగరం మధ్యలో శ్వేత దీపము. ఆ శ్వేత దీపంలో క్షీరోదకశాయి విష్ణు ఉంటారు. దీని అర్థం ఏంటంటే మన కారణోదకశాయి విష్ణు పూర్తి ప్రకృతి ఉంది కదా, దుర్గాదేవి యొక్క స్వరూపం. ఆ ప్రకృతికి పరమాత్మ కారణోదకశాయి విష్ణు. ఆ తర్వాత గర్భోదకశాయి విష్ణు ఒక పూర్తి బ్రహ్మాండానికి పరమాత్మ. ఒక బ్రహ్మాండం, ఒక యూనివర్స్, ఒక యూనివర్స్ కి ఆయన పరమాత్మ. సో అదే విధంగా క్షీరోదకశాయి విష్ణు నా ధ్రువలోకంలో ఉంటూ ఆయననే మళ్ళీ ఎక్స్పాండ్ అయ్యి మనందరి హృదయాల్లో ఉంటాడు. జీవరాశి యొక్క హృదయంలో ఆయన ఉంటాడు. ఆయన ఏంటంటే మనందరికీ పరమాత్మ. జీవరాశి యొక్క పరమాత్మ క్షీరోదకశాయి మన హృదయంలో ఉన్నాడు కాబట్టి మనం ఆయన్ని అంతర్యామి అంటాము. అంటే హృదయాంతరంలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనని అంతర్యామి అంటాము. సో ఈ క్షీరోదకశాయి విష్ణు ఏంటంటే ఈ ముగ్గురు త్రిమూర్తులు ఉన్నారుగా, ఆ ముగ్గురులో ఆయన ఒకరు. బ్రహ్మ విష్ణు శివ అంటాం కదా. ఆ విష్ణు పేరు క్షీరోదకశాయి విష్ణు. ఆయనని గుణావతారం కూడా అంటాము. బ్రహ్మాజీ యొక్క దినం మొదట్లో ఈ 14 లోకాలని సృష్టించి ఆ కమలం నుంచి 14 లోకాలను తయారు చేసి 14 లోకాలలో ఉండేటువంటి రకరకాల జీవరాశులందరికీ వాళ్ళ దేహాలని నిర్మించిస్తారు. మనుషులకి
శరీరాన్ని, జంతువులకి జంతువుల శరీరాన్ని, పక్షులకి పక్షి శరీరాన్ని, క్రిమికీటకాలకి వాళ్ళ శరీరాన్ని, దేవతలకి దేవత శరీరాన్ని, ఋషులకి ఋషి శరీరాన్ని, ఈవెన్ అసురులకు కూడా వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ శరీరాలు మొదట్లో తయారు చేసి వాళ్ళలో మొదట్లో కొంత మగ కొంత ఆడవాళ్ళని తయారు చేసి వదిలేస్తారు. ఆ తర్వాత మగ ఆడవాళ్ళు పెళ్లి ద్వారా, వివాహం ద్వారా, తద్వారా పిల్లల్ని కనడము, అలా సృష్టి కొనసాగుతూ ఉంటుంది. అలా అయినటువంటి సృష్టిని ఒక బ్రహ్మాజీ దినకాలం మొత్తము విష్ణువు పరిపాలిస్తూ ఉంటాడు, పోషిస్తూ ఉంటాడు. విష్ణుమూర్తి బ్రహ్మాజీ సృష్టిస్తే విష్ణుమూర్తి దాన్ని పోషిస్తాడు, బ్రహ్మాండాన్ని అంతా పోషిస్తూ ఉంటాడు కాలం మొత్తము. ఒక బ్రహ్మాజీ ఒక దినంలో 1000 చతుర్యుగాలు ఉంటాయి. చతుర్యుగం అంటే సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, ఈ 4 యుగాలు కలిపి దాన్ని ఒక చతుర్యుగం అంటారు. అట్లాంటి చతుర్యుగాలు 1000 ఉంటాయి. ఆ 1000 చతుర్యుగాలు ఉన్నంత కాలము ఈ విష్ణుమూర్తి ఈ 14 లోకాలని పాలిస్తూ పోషిస్తూ ఉంటాడు. ఆ బ్రహ్మాజీ యొక్క దినం చివరిలో శివుడు మహాకాల రుద్రుడై 11 రుద్రుడు రూపాలలో అవతరించి ఆయన యొక్క 3వ కంటిని తెరిచి ఈ 14 లోకాలని భస్మం చేస్తాడు. ఆ విధంగా ప్రళయం ఏర్పడుతుంది. ఇలా ఈ త్రిమూర్తులు వాళ్ళ వాళ్ళ విద్యుత్ ధర్మాలని నెరవేరుస్తూ ఉంటారు ప్రతిరోజు. అలా జరుగుతుంది. ప్రభుజీ 100 రోజులు గడిస్తే బ్రహ్మకు ఒకటి అంటారు కదా ప్రభుజీ? 100 రోజులు కాదు, బ్రహ్మకి 100 సంవత్సరాలు ఉంటాయి. ఆయన జీవితకాలం 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల సంవత్సరంలో 360 రోజులు ఉంటాయి. 60 ఇంటూ 100 36,000 రోజులు ఇదే జరుగుతున్నట్టు. ప్రతిరోజు ఉదయం బ్రహ్మాజీ సృష్టిస్తారు. ఆ కమల పైన పుట్టి కమల నుంచి 14 కోణాలు చేసి దాంట్లో 14 ఉండే రకరకాల జీవరాశుల క్షేత్రాన్ని నిర్మిస్తారు. విష్ణువేమో ఆ రోజంతా వాళ్ళని పాలిస్తూ పోషిస్తూ ఉంటాడు. ఆ రోజు చివరిలో సాయంకాలంలో శివుడు వచ్చేసి ఆ 14 లోకాలని భస్మం చేస్తాడు. అయితే 100 సంవత్సరాల ప్రభుజీ బ్రహ్మకి? అలా బ్రహ్మాజీ యొక్క కాల పరిమితి 100 సంవత్సరాలు. థ్యాంక్ యూ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సునీత గరిపల్లి మాతాజీ. రాధికా మాతాజీ మీరు అన్మ్యూట్ చేసి మీ హ్యాండ్ తీసేయండి. సరే ప్రభుజీ. సునీత మాతాజీ లేరా మీరు? ఓకే, ఓపెన్ కాలేదండి. జై శ్రీకృష్ణ. నిన్న చాలా బాగా చెప్పారండి, బాగుంది. కృష్ణుని గురించి చెప్తుంటే మాకు ఏడుపు వచ్చేసింది. అసలు ఎవరు ఇన్ని రోజులు విన్నాం కానీ నిన్న చాలా బాగుంది అదంతా చెప్తుంటే. ఒకసారి ఉద్ధవుని గీత కూడా చెప్పారండి, చాలా బాగా చెప్తున్నారు మీరు. ఉద్ధవుని గీత ఒకటి, ఇంకొకటి మళ్ళీ అది గోపికలకు చెప్పారండి ఉద్ధవుడు నెల రోజులు. భాగవతాన్ని మొత్తం చెప్తాడు గోపికలకి. గోపికలకు కాదు, శ్రీకృష్ణుని యొక్క 16,100 మంది భార్యలు ఎప్పుడైతే నరకాసురుని చంపిన తర్వాత ఆయన చెరసాల్లో బందీగా ఉన్నటువంటి రాజకుమార్తెలు ఉన్నారు కదా, 16,100 మంది రాజకుమార్తెలు, వాళ్ళందరూ తిరిగి ఇంటికి వెళ్ళారు కాబట్టి వాళ్ళందరి కోరిక మేరకు భగవంతుడు వాళ్ళందరినీ తన భార్యలుగా స్వీకరించాడు. సో వాళ్ళందరూ సతిలో ప్రవేశించారు. సో వాళ్ళందరూ ఈ గోలోక బృందానికి వెళ్ళి కృష్ణుని యొక్క గోలోక బృందం లీలన్నీ వినేసి ఆ లీలలో భాగం అవ్వాలని చెప్పి ఎప్పుడైతే కోరిక ఉంటుందో వాళ్ళ కోరిక అనుగుణంగా భగవంతుడు వాళ్ళందరినీ గోలోక బృందం అనేటువంటి అప్పరకట్టలోకి తీసుకెళ్లి వజ్రనాభుడు మరియు ఉద్ధవుడి కళ్ళ ముందు ఆ లీలన్నీ జరుపుతారు వాళ్ళతో పాటు. అప్పుడు భాగవతం చెప్పాడా అండి? అప్పుడు భాగవతం చెప్పాడా వాళ్ళకి? భాగవతం అంటే పూర్తి భాగవతం కాదు, భాగవతంలో ఉన్న దశమ స్కందంలో ఉన్నటువంటి కృష్ణుడు లీలలు మాత్రమే. అవి కూడా ఇవి బృందావనంలో ఉద్ధవుడు కృష్ణుడు బృందావనం వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్తానట్టు, నేను ఇవాళ మధుర వెళ్ళి రేపు ఆ కంసుడు జరిపేటువంటి పోటీల్లో పాల్గొని ఎల్లుండి తిరిగి వస్తాను అని చెప్పేసి వెళ్తాడు. కానీ తను ఎప్పటికీ రాకపోవడంతో ప్రజవాసులందరూ బాధపడుతూ ఉంటే ఒక 4 ఏళ్ల తర్వాత ఉద్ధవుని పంపిస్తాడు కృష్ణుడు బృందావనానికి. అప్పుడు ఉద్ధవుడు వాళ్ళందరినీ ఇక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ ఓదార్చడానికి వెళ్తాడు. కానీ అక్కడ వాళ్ళ భక్తిని చూసి తనే ఆశ్చర్యపోతాడు. అక్కడ 4 మాసాలు ఉంటాడు ఆయన. 4 మాసాలలో ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు గోపికలందరూ కృష్ణుడిని తీసుకెళ్లి, గోపికలు గోపాల బాలుడు తీసుకెళ్లి కృష్ణుడు ఏ చోట ఏం చేశాడు,
ఎలాంటి లీలలు జరిపాడు, ఎక్కడ ఏ రాక్షసుని వధించాడు, ఇవన్నీ విషయాలు గోపికలు గోపబాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు చెప్తారు అన్నట్టు. సాయంత్రం నుంచి ఉదయం వరకు పెద్దవాళ్ళు యశోద, నందమహారాజు లాంటి ఆ వయస్కులు వాళ్ళందరూ కృష్ణుడు ఎలా వాళ్ళ ఇంటికి వచ్చి వెనను దొంగలించేవాడు, ఎలాంటి నాటి పనులు చేసేవాడు, అవన్నీ 4 నెలలు నిద్ర లేకుండా ఉద్ధవుడు వాళ్ళందరి నుంచి విన్నాడు అన్నట్టు. కృష్ణుడు ఏమేం చేశాడు, ఎలా చేశాడు, ప్రతి విషయము. అంటే 11.5 సంవత్సరాలలో ప్రతిరోజు ఉదయం మేలుకున్నప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు, పడుకున్న తర్వాత కూడా ఎలాంటి పనులు చేసేవాడు, ఎలాంటి ఇల్లు చేసేవాడు, ఇవన్నీ ఉద్ధవుడు మాత్రమే విన్నాడు వాళ్ళ దగ్గర నుంచి. సో ఉద్ధవుడి దగ్గర నుంచి ఈ రాణులు సమయానుకూలంగా వింటూ ఉండేవాళ్ళు. చివరికి ఈ నెల రోజులు పూర్తిగా విన్నారు. అలా విని వాళ్ళు ఆ యొక్క వృందావనంలోకి వెళ్ళిపోయారు శాశ్వతంగా. ఇంకొకటి, వాళ్ళు 8 మంది భార్యలు అంటే అది వాళ్ళు ఏమైనా నాకు ప్రభుజీ నేను చెప్పారు కానీ సరిగ్గా అర్థం కాలేదు. వాళ్ళు 8 మంది సతీలోకి ప్రవేశించారు. ఇప్పుడు సతీ అంటే మనకి వింటాం కదా, సతీసాగమనం అని చెప్పేసి. సో అలా అంటే అలా ప్రవేశించేసి అలా భగవంతునితో పాటు వైకుంఠానికి వెళ్ళిపోయారు. ఈ ఘట్టం చాలా సార్లు భాగవతంలో చదివినాము, ఎక్కువ విన్నాము, కానీ ఉడకబెట్టి మీరు ఇకమ్మా. చెప్పింది చాలా క్లియర్ గా క్యారెట్ అది అర్థమైంది. ఎక్కువ ఉడకబెట్టి చాలా బాగా అర్థమైంది. ఒకసారి ఉద్ధవుని కథ కూడా, అదే ఉద్ధవుని గీత కూడా చెప్పండి ఒకసారి మీరు. ఇదే భగవద్గీత బాబాయ్. మహాభారత యుద్ధానికి ముందు చెప్పారు. హరే కృష్ణ, వేరే మాతాజీస్ ఎవరు అన్మ్యూట్ చేసుకున్నారు, చేసుకున్నారు. వాళ్ళందరూ మ్యూట్ చేయండి. చాలా బాగా అనిపించింది ప్రభుజీ నిన్న మాకు. అసలు ఏడుపు వచ్చేసింది కృష్ణుని వింటూ ఉంటే. చాలా థ్యాంక్స్, సంతోషం. హరే కృష్ణ. ధన్యవాదాలు. కశ్చన మాతాజీ. హరే కృష్ణ, ఉన్నారా? కశ్చన మాతాజీ ఆర్ ప్రభుజీ, హూఎవర్ ఇట్ ఈస్, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఓకే, మీనా మాతాజీ. ఫైన్. సునీత మాతాజీ. సునీత గరిపల్లి మాతాజీ, అన్మ్యూట్ చేయలేకపోతున్నారా? హరే కృష్ణ. ఓకే ప్రభుజీ ఇప్పుడే మాట్లాడానండి. ఓకే, మీ హ్యాండ్ తీసేయండి. అప్పుడు మీ హ్యాండ్ తీసేయండి. ఓకే. కశ్చన మాతాజీ, మీనా మాతాజీ, ఎవరైనా అన్మ్యూట్ చేసి మాట్లాడండి. రాధిక మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద్ ప్రణాం. హరే కృష్ణ, దండ ప్రణాం. ప్రభుజీ మీ ఇందాక కాశన్న అన్నారా, ఏమన్నారు ప్రభుజీ? ఓకే, ఇక్కడ కాశన్న అంటే ఇంకో డబల్ ఏ పెట్టాలి, అప్పుడు కాశన్న అనొచ్చు. అదే ప్రభుజీ నేను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద్ ప్రణాం. మహారాజ్ మొన్న ఒక కరీంనగర్ మాతాజీ మాట్లాడారు ప్రభుజీ. ఆమె భర్తను కోల్పోయినా, నాకు పిల్లలు లేరు, సాంగత్యంలో ముందుకు ఎలా వెళ్ళాలి, మరి నాకు ఎవరు తోడు లేరు అనే విషయం చెప్పింది ప్రభుజీ. ఆమె కరీంనగర్ లో ఉంటుంది. కరీంనగర్ లో ఉజ్వాల పార్క్ లో మన ఇస్కాన్ టెంపుల్ ఉంది ప్రభుజీ. మా మెట్పల్లి టెంపుల్ నుంచే నరహరిదాసు అక్కడికి వెళ్తాడు ప్రభుజీ. గ్రేట్. ఈ విషయాన్ని ఆమెకు అందజేయాలనే నేను రోజు అడ్రస్ చేస్తున్నా, కానీ నాకు అవకాశం దొరకలేదు మహారాజ్. ఓకే ఓకే ప్రభుజీ, అక్కడ మమత మాతాజీను నవీన్ ప్రభుజీ కూడా మెట్పల్లి నుంచి అక్కడ సేవ చేస్తారు, డైలీ అక్కడనే ఉంటారు. ఆమెను అక్కడికి వెళ్ళాలని చెప్పండి ప్రభుజీ, లేదంటే ఈ మార్గంలో వింటే కూడా వినండి ప్రభుజీ. ఓకే ఓకే తెలుసు కాబట్టి ప్రభుజీ, కలియుగంలో మీరు ఒకరిని మించి ఒకరు ప్రభుజీలు మాకు కనెక్ట్ అవ్వడం వల్ల పెన్సిలిన్ ఇంజెక్షన్ లా పనిచేస్తుంది ప్రభుజీ. ఆధ్యాత్మికంలో మీకు ధన్యవాద ప్రణామం మహారాజ్. మీ అందరికీ దండ ప్రణామం. చెప్పే వాళ్ళు చాలా చెప్తారు, కానీ వాటిని విని పెద్దగా పాటించాలంటే చాలా కష్టము. మీరందరూ వాటిని పాటించడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరందరూ అవును మహారాజ్.
हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण। मीना माता जी, हरे कृष्ण। వాసన్న ప్రభు మీరు హ్యాండ్ తీసేయండి అండ్ అన్మ్యూట్ చేసుకోండి. ओके ओके। हरे कृष्ण प्रभु जी। यस माता जी। హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ। ధన్యవాద్ ప్రణామ్ ప్రభుజీ. అంటే ఇప్పుడు బుక్స్ స్మాల్ బుక్స్ స్టార్ట్ చేశాం కదా ప్రభుజీ, అది కంటిన్యూ చేస్తే బాగుంటుంది కదా ప్రభుజీ. అంటే ఇప్పుడు ఆ లిస్ట్ ఉంటది కదా, ఆ స్మాల్ బుక్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత భక్తి శాస్త్రి కోర్స్ చేయాలన్నప్పుడు కొంచెం అంటే ఈ బుక్స్ అంతా ఒకసారి ప్రభుజీ అన్నారు విన్నవి చదివితే చాలా బెటర్ అనేసి. అవును, ఆ, మీరు అందుకు ఇలా ఇప్పుడు యాత్ర అయిపోయిన తర్వాత ప్రభుజీ తిరిగి వస్తారు కదా, అప్పుడు మీరు మళ్ళీ స్మాల్ బుక్ స్టార్ట్ చేద్దరు కానీ. సో నా వరకు ఇది ఎమర్జెన్సీ లాగా అన్నట్టు. మామూలుగా ఓకే. నాకేం చెప్తే నేను వారంలో ఒక రోజు కాబట్టి నాకు చెప్పిన దాన్ని బట్టి నేను ప్రభుజీ, నా క్వశ్చన్ ఏంటంటే, అంటే ఈ జంతువధ అమ్మవారి ముందు జరుగుతుంటుంది కదా, అది అసలు కలియుగం స్టార్ట్ అయిన తర్వాత అసలు ఎలా స్టార్ట్ అయింది ప్రభుజీ? అంటే ఏ ఉద్దేశంతో మనుషులు అలా స్టార్ట్ చేశారు అంటే? శాస్త్రంలో కొన్ని వెలుసుబాట్లు ఇస్తారన్నట్టు. కొందరు వ్యక్తులు వాళ్ళ జీవ చాపల్యాన్ని కంట్రోల్ చేసుకోరు కాబట్టి శాస్త్రాలలో కొన్ని రకాల వెలుసుబాట్లు ఉంటాయి. ఆ వెలుసుబాటులలో ఒక వెలుసుబాటు ఏంటంటే, యజ్ఞ సమయంలో 2 రకాల యజ్ఞాలు ఉంటాయి. ఒకటి క్రతువు అని చెప్పేసి, ఇంకోటి యజ్ఞము అని చెప్పేసి. యజ్ఞము అంటే ఏ యజ్ఞంలో అయితే ఈ జంతు బలి అలాంటిది లేని దాన్ని యజ్ఞము అంటాము. జంతు బలి ఉన్నటువంటి యజ్ఞాన్ని క్రతువు అంటాము. సో కొన్ని క్రతువులలో కొన్ని స్పెషల్ యానిమల్స్ ని సాక్రిఫైస్ చేయొచ్చు. అలాంటి నియమాలు ఉంటాయి. అది కూడా ఎవరంటే వాళ్ళు చేయకూడదు, ఓన్లీ ఆ వేద పండితులు ఆ విప్రులు మాత్రమే చేసేటువంటి అవకాశం ఉంది. దాన్ని ఆసరాగా తీసుకొని చాలా మంది ఒకే వేదాల్లో చేయమని చెప్పారు కాబట్టి చేయొచ్చు అని చెప్పేసి చాలా మంది చేయడం మొదలెట్టారు. అలా విచ్చలుడిగా జరిగిపోయాయి అన్నట్టు అవి. సో వాటిని ఆపడం కోసమే భగవంతుడు బుద్ధుని రూపంలో అవతరించి అహింసా పరమో ధర్మ అనే సిద్ధాంతాన్ని 4 దిశలా వెల్లడి చేశారు. అప్పుడు వీళ్ళు విప్రులు ఏమన్నారు, ఇది వేదాల్లో చెప్పారు కాబట్టి మేము చేస్తున్నాము అన్నారు. అయితే వేదాలని పక్కకు పెట్టండి అన్నారు. వేదాలు అవసరం లేదు, మీరు అహింసాయే పరమో ధర్మ, దాన్ని పాటించండి, ఈ జీవహింస మంచిది కాదు చెప్పి దాన్ని పక్కన పెట్టండి. అలా బుద్ధుడు తను ఉన్నప్పుడు ఆ సమయంలో వాటిని ఆపడానికి ప్రయత్నించారు. సో ఇది విప్రులకి. మరి విప్రులు కాని వాళ్ళు ఎవరైతే వాళ్ళ నాలుక సంతృప్తి కోసము, జీవ చాపల్యం కోసము మాంసాహారం భుజించాలనుకున్నారో వాళ్ళ కోసము శాస్త్రంలో ఒక వెలుసుబాటునిచ్చారు. అదేంటంటే, ఒక నెలలో ఏ రోజు అంటే ఆ రోజు తినకూడదు, ఓన్లీ అమావాస్య రోజు, అది కూడా రాత్రి సమయంలో, అది కూడా డైరెక్ట్ గా తినకుండా ఆ యొక్క జీవిని దుర్గాదేవి అమ్మవారి విగ్రహం ముందు ఒక మంత్రం చదివి, అది కూడా దానికి ఒక పద్ధతి ఉంటుందన్నట్టు. ఒక మంత్రం చదవాలి. ఆ మంత్రం యొక్క అర్థం ఏంటంటే, ఈ జన్మలో నేను నీ యొక్క మాంసాన్ని తింటున్నాను, వచ్చే జన్మలో నువ్వు నా మాంసాన్ని తిను అనేటువంటి ఒక ప్రమాణం, ఒక వాగ్దానం చేసి ఆ మనిషి స్వయంగా ఆ జంతువు యొక్క తలని ఆ యొక్క దేవి అమ్మవారి ముందు విగ్రహం ముందు చంపాలి. దానికి ఎందుకు 2 కారణాలు. ఒకటేంటంటే దేవి అమ్మవారు సాక్ష్యము, రెండవది ఎప్పుడైనా సరే మన చేతిలో ఒక జీవిని చంపితే ఎవరైనా సరే కొద్ది గొప్ప కరుణ ఉంటుంది. ఆ జీవి పడేటువంటి యాతనను చూసిన వ్యక్తి మళ్ళీ ఇంకోసారి ఆ జీవిని చంపాలనే ఆలోచన రానివాడు. అండ్ అది కూడా అర్ధరాత్రి, పగలు కాదు, ఎవరు చూస్తున్నప్పుడు చేయకూడదు. ఎవరు చూడకుండా తను ఒంటరిగా ఓన్లీ అమ్మవారు చూసినప్పుడు చేయాలి, అమ్మవారి ముందు చేయాలి. తర్వాత అలా చేసిన తర్వాత ఆ యొక్క జంతువు యొక్క మాంసాన్ని 7 భాగాలుగా విభజించి 6 భాగాలు వేరే వాళ్ళకి దానం ఇవ్వాలి. ఓన్లీ 7వ భాగాన్ని మాత్రమే వాళ్ళు స్వీకరించాలి. ఇది నియమం, శాస్త్రంలో చెప్పబడింది. కానీ కలియుగ ప్రభావంతో శాస్త్రాన్ని ఎవరు పాటిస్తారు? శాస్త్రంలో చాలా చెప్తారులేండి, మనకెందుకు అవన్నీ. ఇప్పుడు వాళ్ళకి మాంసం అంటే
అదొక వెజిటబుల్ లాగా అయిపోయింది. ఎందుకంటే ఎవరు చూడట్లేదు దాని వెనకాల ఎంత హింస జరుగుతుంది, ఆ జీవి చనిపోతూ ఎంత ఇబ్బంది పడుతుంది, ఎంత యాతన పడుతుందని ఎవరు చూడట్లేదు కాబట్టి వాళ్ళకి కూరగాయల మార్కెట్లు ఎలా వెజిటబుల్స్ కొనుక్కొని తీసుకొస్తున్నారో అలాగో మాంస పదార్థాలు కొనుక్కొని తీసుకొచ్చి తింటున్నారు. వాళ్ళకి మాంసం తినడము, వెజిటబుల్ తినడము ఏం తేడా ఉండదు. ఏమనంటే వీటిలో ప్రోటీన్స్ ఎక్కువున్నాయి, విటమిన్స్ ఎక్కువున్నాయి అని చెప్పేసి ఇంకా ఇష్టంతో తింటారు. అది కలియుగ ప్రభావం వల్ల. కాపోతే శాస్త్రం ప్రకారం చెప్పిన పద్ధతి ఇది. ఇలా వెలుసుబాటు ఎందుకు ఇచ్చారంటే, తినాలని అనుకున్న వ్యక్తి కూడా నెల రోజులు ఆగాలి. నెల తర్వాత ఆ కోరిక ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ కోరిక ఉన్నట్లయితే కూడా రాత్రిపూట దేవి అమ్మవారి ముందు ఈ మంత్రం కూడా చదవాలి. ఈ మంత్రం చదివిన వాళ్ళు ఎవరైనా సరే, అరే ఇంకెన్ని సార్లు ఇట్లా చేస్తాను, ఎట్లాగో ఇంకా ప్రతిసారి జంతువులు చెప్పిన ప్రతిసారి వాళ్ళు ఇంకోసారి జంతువుగా పుట్టాలి, మళ్ళీ చావాలి, జంతువుగా పుట్టాలి. అలా ఎన్ని సార్లు వాళ్ళు చేయగలరు? ఆ తర్వాత ఆ జంతువు పడే యాతన చూసిన ఏ మనిషి, సగటు మానవుడు కూడా మళ్ళీ అలాంటి యాతనకు ఇంకోరిని గురి చేయాలని అనుకోడు. ఈ నియమాలు పెట్టేది అందుకోసమే, వీటి నుంచి దూరంగా ఉంటారని చెప్పేసి. ఇవన్నీ చేసే వ్యక్తి ఎప్పుడు కూడా మాంసాహారాన్ని ఇంకోసారి భుజించాలనుకోడు. ఇవన్నీ ఎవరు చేయట్లేదు కాబట్టి వాళ్ళకి తెలియట్లేదు దీని వెనకాల ఎంతటి ఘోరమైన హింస జరుగుతుంది అని చెప్పేసి. అందుకే వాళ్ళకి మాంసం కూడా ఒక వెజిటబుల్ లాగా అయిపోయింది. అసలు మాంసం అనే పదానికే అర్థం అది. మాంసమానేతి ఇది మాంసః. దాని అర్థమే అది. ఈ జన్మలో నేను తింటున్నాను, వచ్చే జన్మలో నేను నీకు సమానం అవుతాను. ఈ జన్మలో నేను నిన్ను తింటున్నాను, వచ్చే జన్మలో నువ్వు నన్ను తిను అనేటువంటి ఇచ్చేటువంటి వాగ్దానము అర్థమే మాంసము. ఇవి తెలుసుకున్న వ్యక్తి ఎవరు తినరు. తెలుసుకోవాలనే ఉద్దేశం లేదు కాబట్టి అందరూ తింటూనే ఉంటారు. తింటున్న వాళ్ళు ఇలాంటి విషయాలు తెలుసుకోవాలని ఆలోచించరు. ఇవి తెలుసుకుంటే మళ్ళీ పాటించాల్సి వస్తుంది కాబట్టి తెలుసుకోవాలని ప్రయత్నం కూడా చేయరు. సో అది జరుగుతుంది మన చుట్టూ. బాగా చెప్పారు ప్రభుజీ. ప్రభుజీ ఇంకోటి ఏంటంటే నార్మల్ గా గృహస్థ జీవితంలో సంపాదనలో ఉన్న ఒక వ్యక్తి తన సంపాదనని సొసైటీ కోసం కొంచెం, హౌస్ కోసం అంటే ఫ్యామిలీ కోసం కొంచెం, టెంపుల్ కోసం కొంచెం అలా డివైడ్ చేస్తారు కదా. అదొకసారి చెప్తారా ప్రభుజీ? అంటే ఎంత పర్సెంట్ డివైడ్ చేసి శాస్త్రం పర్సెంటేజ్ అనేది ఖచ్చితంగా ఏమేమి ఉండదండి. వీలుని బట్టి చేసుకోవాలి. బట్ ఎందుకు చేయాలనేది ముఖ్యంగా ఆలోచించుకోవాలి. ఇది మనం ఎంత చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు. ఫస్ట్ మనకి ఎందుకు చేయాలి అనేది అర్థం కావాలి. ఇప్పుడు భగవద్గీత 17వ అధ్యాయంలో యజ్ఞ, దాన, తప, సత్వగుణము, రజోగుణం, తమగుణంలో ఈ 3 గుణాల్లో యజ్ఞం ఎలా చేయాలి, దానం ఎలా చేయాలి, ఎలాంటి తపస్సు పాటించాలి అనే విషయాల గురించి చర్చించడం జరిగింది. మీరు 17వ అధ్యాయం భగవద్గీత ఓపెన్ చేసి ఈ యొక్క దానము అనే విషయాన్ని సత్వగుణంలో ఎలా చేస్తారు, రజోగుణంలో ఎలా చేస్తారు, తమగుణంలో ఎలా చేస్తారు వీటిని చదివి వీలైనంత వరకు సత్వగుణ దానాన్ని చేయడానికి పాటించండి. రజోగుణ దానము, తమోగుణ దానము మనల్ని కర్మబంధనంలో పెడతాయి. అవి మనకి మంచిది కాదు. సో మనము మన దగ్గర ఉన్న సంపాదనలో వేటికి ఎంత కేటాయించాలి, వీటిని దాని ప్రకారంగా ఆచరించండి. అలా అని చెప్పేసి ఇంతే చేయాలని కాదు. వాళ్ళ మనుషుల యొక్క సిచ్యువేషన్ బట్టి ఆ నెంబర్ మారుతూ ఉండొచ్చు. ఇదే అని చెప్పలేము. ఆచార్యులు మనకేం చెప్తారంటే, మనం సంపాదించిన దాంట్లో 25% మన కోసం ఖర్చు పెట్టుకోవాలి, 25% సేవింగ్ చేసుకోవాలి భవిష్యత్తు కోసము, ఎమర్జెన్సీ కోసం అని చెప్పేసి 25% మన పెద్దల కోసము వెచ్చించాలి. మనకి పెద్దలైతే విద్యాబుద్ధులు నేర్పి మనం పెంచి పెద్ద చేసి, పెద్దలంటే మన తల్లిదండ్రులే కాదు, మన పెద్దవాళ్ళందరూ, మిగతా పెద్దవాళ్ళందరూ కూడా ఎవరైతే మనకి సహాయం చేశారో వాళ్ళందరి కోసం వెచ్చించాలి. 25% దైవ కార్యాలలో వెచ్చించాలని చెప్పేసి చెప్తారు. 4 భాగాలు చేసి 25% మన దైనందిన ఖర్చుల కోసం, మనకు మన పిల్లల దైనందిన ఖర్చుల కోసము, 25% భవిష్యత్తు కోసము సేవింగ్స్, 25% మన పెద్దల కోసము, ఇంకో 25% భగవంతునికి సంబంధించినటువంటి కార్యక్రమాల కోసం, ఇలా అని చెప్పేసి చెప్తారు. అది కుదిరితే అంతవరకు, కొద్ది ఎక్కువ తక్కువ అయినా కూడా, బట్ ఈ 4 సమపాలలో చేసుకుంటే మనకి మంచిది. హరే కృష్ణ. ఇలా చేయడం అందరికి కుదరకపోవచ్చు. సో అలా కుదిరినట్టుగా చేసుకోవచ్చు. ఓకే. రాధికా మాతాజీ, రాధికా ఉగే మాతాజీ. అన్మ్యూట్ చేయండి.
ఓకే. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. చాలా చాలా వివరంగా చెప్తున్నారు ప్రభుజీ. నాదొక చిన్ని సందేహం ఏమిటంటే, నేను ఒక 3 అంటే మామూలుగా కొన్ని 10 ఇయర్స్ నుంచి 10, 20 అనుకోండి. అన్ని ఇయర్స్ నుంచి భక్తిలోకి వచ్చాను. నేను ఇప్పుడు ప్రజెంట్ ఒక కొన్ని సంవత్సరాల నుంచి లక్ష్మీనారాయణలకే ఎక్కువ ఆరాధిస్తానన్నట్టు. వాళ్ళకి ఇంకా షోడశోపచారంతో డైలీ చేసుకుంటాను నాకు తోచినట్టుగా. చిన్నగా 1 ఇయర్‌లో కృష్ణ భక్తిలోకి వచ్చాను. 1 ఇయర్ అవుతుంది. ఇంకా ప్రభుజీ జపం చేయడం, అన్నీ ఏకాదశి చేయడం అన్నీ 3, 4 ఇయర్స్ ముందే నాన్ వెజ్ గిన బంద్ చేశాను. అయితే ఒక 3 ఇయర్స్ నుంచి నేను దుర్గా నవరాత్రులు ఉండేదాన్ని ప్రభుజీ ఫాస్టింగ్ గిన. ఈసారి మొన్న డెంగ్యూ ఫీవర్ వచ్చి కొద్దిగా బాగా వీక్ అయిపోయాను. అయితే ఇప్పుడు మనం ఏదైనా స్టార్ట్ చేస్తాం గదా! దాన్ని మధ్యలో వదిలేస్తే ఏదైనా జనరల్‌గా అంటే భయమని గాదు, కృష్ణుడున్నాక మనకి ఏంటి అనేది ఈసారి ఉండడం లేదు ప్రభుజీ. కాకపోతే నిత్యం నా లక్ష్మీనారాయణని, కృష్ణుడికి జపం ఇవన్నీ నేను జేసుకుంటాను. తప్పేమి లేదంటారా అనేసేసి సందేహం. నా భగవంతుణ్ణి పూజిస్తే అందరూ దేవీ దేవతల్ని పూజించినట్టే. అలా ప్రతి ఒక్కరిని సపరేట్‌గా పూజించాల్సిన అవసరం ఏమీ లేదు ప్రత్యేకంగా. ఒకసారి భగవంతుడి సృష్టికంతటికి మూలమే. భగవంతుని ద్వారానే వచ్చిన వాళ్ళు దుర్గాదేవి, శివుడు, బ్రహ్మ, సరస్వతి, గణేష్, కార్తికేయ, సూర్య, చంద్ర, ఇంద్ర వీళ్ళందరూ కూడా భగవంతుని ద్వారానే ఉద్భవించిన వాళ్ళు. భాగవతంలో నారద ముని ఒక శ్లోకం చెప్తారు. యథా తరోర్మూల నిశేషనేన తృప్యంతి తస్కంద భుజోపశాఖ. ఒక వృక్షానికి పోషణ ఇవ్వాలంటే దాన్ని వేలకు నీళ్లు పోయాలి. ఆ వేలకు నీళ్లు పోస్తే దానిలో ఉన్నటువంటి స్కందాలు, శాఖలు, ఉపశాఖలు, పళ్ళు, పూలు అన్ని వాటికి కావాల్సింది పొందుతాయి. ప్రత్యేకంగా ఒక కొమ్మకి సపరేట్ నీళ్లు, ఒక ఆకుకి సపరేట్ నీళ్లు, ఒక పువ్వుకి, ఒక ఫలానికి సపరేట్ గా నీళ్లు అవసరం లేదు. వేళ్ళకి నీళ్లు పోస్తే చాలు. ఏ విధంగా అయితే మనం భోజనం తింటాము, మన ఉదరానికి భోజనాన్ని పంపిస్తే శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలు శక్తిని పొందుతాయి. అలాంటి సపరేట్ గా చేతులకి సపరేట్ భోజనము, కాళ్ళకి సపరేట్ భోజనము ఇవన్నీ అవసరం లేదు. ఉదరానికి భోజనం ఇస్తే అలా శరీరం అంతా శక్తివంతం అవుతుంది. అదే విధంగా ఏ విధంగా భగవంతుని మనం పూజిస్తే ఆయన ద్వారా సృష్టించబడేటువంటి దేవతలందరి పూజ అయిపోతుంది. సో వాళ్ళకి సపరేట్ గా మళ్ళీ వేరుగా చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే వాళ్ళ జన్మదినాన, వాళ్ళకి సంబంధించినటువంటి పర్వదినాన, పండగల రోజు అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి విశేష రూపేణ కృతజ్ఞతలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళందరి సహాయంతోనే మనం భౌతిక ప్రపంచంలో ప్రశాంతంగా బతకగలుగుతున్నాం. సో మీ అందరి కృప వల్ల నేను ఈ రోజు భగవంతునికి భక్తి చేసుకోగలుగుతున్నాను. దయచేసి మీ కృప ఎప్పుడు నా పైన ఉండేట్టుగా చూడండి అని చెప్పేసి ప్రార్థన చేయాలి. అంతే. హరే కృష్ణ ప్రభుజీ. ఈ సందేహం చాలా మందికి ఉంటుంది ప్రభుజీ. అంటే ఒక నమ్మకం వచ్చి ఇందులోకి వచ్చాం కదా, అది వదిలేస్తే ఎట్లా అనేసి సందేహం అనేది ఒక భయం రూపకంగా, ఇప్పుడు ఇది వదిలేస్తున్నావు నీకేమైనా అయితే. మీరు ఇంతకాలం వాళ్ళని పూజించారు కాబట్టి వాళ్ళందరూ మిమ్మల్ని ఇప్పుడు సన్మార్గంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు భగవంతుని పూజిస్తే భగవంతునితో పాటు అందరినీ పూజించినట్టే. దుర్గాదేవి భగవంతుని యొక్క చెల్లెలే. మనం రీసెంట్ గా జన్మాష్టమి టైంలో మనం చర్చించుకున్నాము. యశోదామాయి ద్వారా పుట్టినటువంటి యోగమాయ వసుదేవుడు కృష్ణుని అక్కడ పెట్టేసి అక్కడ తీసుకొస్తారు. ఆ తర్వాత ఆమెనే ఈ యొక్క 18 శక్తి పీఠాలలో వేరు రూపాల్లో దుర్గాదేవిగా వెలిసింది. ఆమె భగవంతుని యొక్క స్వయాన చెల్లెలు. సో అన్నని పూజిస్తే చెల్లెలు ఆట పూజ ఆటోమేటిక్ గా అయిపోతుంది. సో మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. భగవంతుని మంచిగా పూజించండి, తద్వారా అందరి పూజ అయిపోతుంది. ఇంకా మనం భగవంతుని పూజిస్తే వీళ్ళందరూ చాలా సంతోషిస్తారు. దేవతలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. శివాలయానికి వెళ్ళి అందరూ అడుగుతారు, భగవంతుడు నాకు ఇది ఇవ్వు, నాకు అది ఇవ్వు అని చెప్పేసి. ఎవరైతే శివాలయంకి వెళ్ళి శివుని కనుక విష్ణు భక్తి ఇవ్వు అని చెప్పి అడుగుతారో శివుడు చాలా సంతోషపడి నృత్యం చేస్తాడట వెంటనే లేచి. యాక్చువల్ గా నేను కృష్ణ భక్తిలోకి రాకముందు శివభక్తినే, నేను అడిగింది కూడా కృష్ణ భక్తినే ప్రభుజీ. ఆయన మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చి ఇవన్నీ అడిగితే తీసుకొని వెళ్ళిపో, నన్ను డిస్టర్బ్ చేయకని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసి పంపిస్తాడు, దూరంగా పంపిస్తాడు, నన్ను డిస్టర్బ్ చేద్దని చెప్పేసి. ఎందుకంటే ఆయన ఎప్పుడు తారకన రామన మంత్రాన్ని చెప్పిస్తూ ఉంటాడు. ఎవరైతే
కృష్ణ భక్తి కావాలని చెప్పి ఆయన దగ్గరికి వస్తారో ఆయన ఎగిరి గంతేసి వాళ్ళని ఆలింగనం చేసుకుంటారంట. అది హరే ఆయన యొక్క ఉత్సాహం కృష్ణ భక్తులను చూస్తే. హరే కృష్ణ. దుర్గాదేవి కూడా అంతే. ఎవరైనా దుర్గాదేవి దగ్గరికి వెళ్ళేది నాకు కృష్ణ భక్తి కావాలి అంటే ఆమె చాలా ఆనందపడిపోయి వెంటనే వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పిస్తుంది. వాళ్ళు కృష్ణ భక్తిని ప్రసన్నంగా చేసుకునే విధంగా చేస్తుందంట. ధన్యవాదాలు ప్రభుజీ. చాలా పెద్ద అంటే మానసికంగా కొంచెం డిస్టర్బెన్స్ లో ఉంది. చాలా సందేహాన్ని తీర్చారు ప్రభు. ధన్యవాదాలు ప్రభు. ఓకే, నెక్స్ట్ ఆది లక్ష్మి మాతాజీ. ఆది లక్ష్మి మాతాజీ. అన్మ్యూట్ చేయలేకపోతున్నారా? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. ప్రభుజీ, సనాతన ధర్మం అంటే ఏంటి ప్రభుజీ? అది ఎవరు పాటించాలి? ఓన్లీ హిందువులే పాటించాలా? చూడండి, హిందువులన్నీ వదిలేయండి.